ఇంకో అంశం కోటేశ్వరరావు గారు, అంటే యాక్చువల్‌గా ఈరోజే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెడతారనేటువంటి ఊహాగానాలొచ్చాయి. కానీ కొంచెం వెనక్కి తగ్గింది కేంద్రం. అంటే పార్టీల మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కొంచెం సమయం తీసుకుందనేటటువంటి అంశాలు తెరపైకొచ్చాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఏకాభిప్రాయం కోసం కేంద్రం ప్రయత్నిస్తుందనుకోవచ్చా? ఇప్పుడు ఏకాభిప్రాయం అంటే జమిలీ ఎన్నికలు పెట్టాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. అది దాన్ని చట్ట రూపంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం తప్ప దాని మీద ఇంకా ఏకాభిప్రాయం సాధించేటువంటి లేదు, ప్రసక్తి లేదు, అయిపోయింది. హ్మ్. ఎప్పుడో నిర్ణయించారు. ఆ హ్మ్. నిర్ణయించిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. అయితే అది అమలు జరుగుతుందా లేదా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే జమిలీ ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి నిబంధనలని రాజ్యాంగ సవరణ ద్వారా కొన్నిటిని సవరిస్తే తప్ప జమిలీ ఎన్నికలు పెట్టడానికి లేదా జరపడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితి ఇవాళ ఉభయ సభల్లో బీజేపీకి లేదనేటువంటిది స్పష్టం. ఎందుకంటే 3/2 ఉంటే తప్ప హ్మ్. రాజ్యాంగ సవరణలు అవి ఆమోదం పొందవు. గతంలో అటువంటి బలం లోక్సభలో ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలుగా బీజేపీ దాన్ని మౌనంగా ఉంది. ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని రంగంలోకి తీసుకొచ్చింది. అది తీసుకొచ్చినటువంటి సమయానికి దాని బలహీనత ఏమిటో బయటపడింది. ఇప్పుడు తగినటువంటి బలం లేదని. అందుకని తగినటువంటి బలం లేకుండా పెట్టిన తర్వాత అభాస్ పాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. అవును. అందుకనే మిగతా పార్టీలు ఇప్పుడు వ్యతిరేకించేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతిపాదనకి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నాయి. అవును. కొత్తగా ఈ ప్రతిపాదన పెట్టిన తర్వాత లేదు మేము గతంలో వ్యతిరేకించాము, ఇప్పుడు మేము మారు మనసు పుచ్చుకొని దీన్ని బలపరుస్తున్నాము అని చెప్పిన పార్టీలు ఏమీ లేవు, కొత్తగా అవును. ఏమి లేవు. అవును. గతంలో ఏవైతే వ్యతిరేకించాయో అవి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి. అవును. ఏవైతే అనుకూలంగా ఉన్నాయో అవి ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి. హ్మ్. అందుకని లెక్కలు సంఖ్యాబలం అనేటువంటిది కీలకమైనటువంటిది. ఇది కూడా నా అభిప్రాయం ప్రకారం ఒకవేళ ఏదో రూపంలో మళ్ళా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టినప్పటికీ దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పేరుతోటి దాన్ని వాయిదా వేస్తారు. వాయిదా వేసిన తర్వాత అది మళ్ళా ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది, అంటే ఒక ప్రచార దాడి లేదా అవును. ప్రచార కార్యక్రమంగానే జమిలీ ఎన్నికల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. రైట్. ఎందుకు అంటే ఇవాళ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నాం. అసలు అవును. పార్లమెంటే అంటే జరగట్లేదు. అంటే కోటేశ్వర గారు కొంచెం డైవర్ట్ చేయటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా అనుకోవచ్చా? నేను అదే చెప్పబోతున్నా. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో హ్మ్. నరేంద్ర మోడీ గారి పాలనలో ఆయన చెప్పిన మాట మళ్ళా రెండోసారి చెప్పిన ఉదంతం ఎక్కడా లేదు. హ్మ్. అన్ని ప్రకటించినటువంటి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, లేకపోతే ఎక్స్‌పోర్ట్‌లు ఇటువంటివన్నీ కూడా చూసినప్పుడు హ్మ్. దిగజారటం తప్ప హ్మ్. ఆర్థిక వ్యవస్థ కూడా మనం చూస్తున్నాం గదా! హ్మ్. వేసినటువంటి అంచనాలకు అనుగుణంగా జీడీపీ రేట్ కూడా హ్మ్. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా దిగజారుతుందనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో హ్మ్. వీటన్నిటి నుంచి ధరల పెరుగుదల, ముఖ్యంగా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వీటన్నిటి నుంచి జనం దృష్టిని మళ్లించడానికి అవును. వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. హ్మ్. ఇట్లాంటి అమ్ములు పొదులు బీజేపీ దానిలో చాలా ఉన్నాయి. దానిలో ఇదొకటి తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు ఉదాహరణకి మణిపూర్ మండుతా ఉంది. అవును. ఇంతవరకు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి మాట్లాడరు. అవును. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అవును. అందుకని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. కానీ చాలా అంటే ఒక పక్క రాజ్యాంగాన్ని సవరించాలా, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలా, మరో పక్క ఏమో నియోజకవర్గాల పునర్విభజన చేయాలా. ఇంత చేసినా సరే కొన్నేమో 2027కి ఎన్నికలొస్తాయని చెప్తున్నారు. మాజీ అనే అక్కడ ఏపీలో అయితే మాత్రం మాజీ సీఎం 2027లో జమిలీ ఎన్నికలొస్తాయని చెప్తున్నారు. సీఎం చంద్రబాబు అయితే లేదు లేదు 2029లోనే ఎన్నికలు, అట్లాంటిదేమీ లేదనే విధంగా ఇట్లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇంతవరకు ఆలు లేదు, చూలు లేదు, రాజ్యాంగ సవరణలో అమలు జరపలేదు. లేదా ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే ఉనికిలో ఉన్నటువంటి అసెంబ్లీలను ఏం చేస్తారు, లేదా పార్లమెంట్ ని ఏం చేస్తారు, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటిది ఇంతవరకు ఖరారు కాలేదు. అవును. ఖరారు కాకముందే ఎవరి ఊహలకు అనుగుణంగా వాళ్ళు ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. అవును. అది జరుగుతూనే ఉంటది, జరగనివ్వండి, ఇబ్బంది లేదు. రైట్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే జమిలీ ఎన్నికలు అనేటువంటి దాని గురించి ప్రభుత్వం పాలకులు చెప్తున్నటువంటి ఏమిటి అనేటువంటిది ముఖ్యం. రైట్. జమిలీ ఎన్నికల వల్ల ఏదో మొత్తం అంతా దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోతా ఉంది, జమిలీ ఎన్నికలు పెడితే జీడిపి 1 నుంచి 1.5% పెరుగుతుంది అని అవును. కూడా కొంతమంది పెద్దలు చెప్తున్నారు. రైట్.
అసలు ఎక్కడైనా ప్రపంచంలో జమిలి ఎన్నికలు జరుగుతున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. అవును. అమెరికాలో కూడా అదే విధంగా జరుగుతాయి. అవును. లేదా ఫ్రాన్స్ ఇటువంటి చోట జరుగుతాయి. అక్కడ మరి అధ్యక్షుడు జరుగుతాయి. జీడిపి వాటి జీడిపి ఎందుకు దిగజారిపోతా ఉంది? అభివృద్ధి రేట్ ఎందుకు ఒక్కోసారి మైనస్ లోకి ఎందుకు వెళ్తా అవును. ఉంది? అవును. అందుకని అభివృద్ధికి జమిలి ఎన్నికలకి ముడిపెట్టడం అనేటువంటిది మోకాలకి బోడిగుండుకి ముడేయటం తప్ప మరొకటి రైట్. కాదనేది. రైట్. రెండోది అవును. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీనిలో ఎన్నికల సంస్కరణ అనేటువంటిది ఒక సమగ్రమైనట్టుగా జరగాలి. అవును. కానీ వీళ్ళు చెప్తున్నటువంటిది కేవలం జమిలి ఎన్నికలకి తప్ప అవును. అసలు డబ్బు ప్రమేయం ఓట్లు కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న దాన్ని ఏ విధంగా నిరోధించాలనేటువంటిది ఎందుకని కేంద్రీకరించరు? అవును. రామ్నాథ్ కోవింద్ గారు ఆయన పరిశీలించారు అని చెప్తున్నటువంటి దేశాల జాబితాలో ఉన్న అన్ని చోట్ల కూడా దామాషా ఎన్నికల విధానం ఉంది. అవును. ఆ దామాషా ఎన్నికల విధానాన్ని ఎందుకు తీసుకురారు? అవును. అనేకమైనటువంటి అక్రమాలకి తెరదించేటువంటి అవకాశం కూడా ఉంది, ముఖ్యంగా అవును. డబ్బు ప్రమేయం. అవునవును. అందుకని బీజేపీ తనకు అవసరమైన మేరకు దాన్ని ముందుకు తీసుకొస్తాను తప్ప సమగ్రమైనటువంటి ఎన్నికల సంస్కరణల దిశలో దానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి ఈ రైట్. సందర్భంగా మనం చెప్తాం. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు, మీ యొక్క విశ్లేషణ అందించినందుకు. ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన అంశాలపై వార్తా విశ్లేషణ న్యూస్ కేఫ్. రేపు న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.